లో పావు కిలో అన్నం, పసుపు, నూనె వేసి ఉడికిచ్చేసాం. వేడి వేడి అన్నం. సో ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుందండి. దానిలో కరేపాకు పచ్చిది వేసేసుకొని ముందుగానే ఉడకపెట్టుకొని తయారు చేసిన చింతపండు పులుసు. ఇది మనం తినే ఒక్క అరగంట ముందన్న కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే పులుసు అన్నానికి పట్టుకోవాలి, బాగా పీల్ చేసుకుంటుంది అన్నమాట. చెయ్యి పెట్టగలిగితే, అబ్బో చాలా వేడిగా ఉంది నాన్న, చేత్తో ఇదేముంది, చక్కగా పొడి పొడిగా కలిసిపోతాం. చూడు, అన్నీ ఒకేసారి కలుపుకుండా అది ఒక మొత్తం అమ్మ, అన్నీ కాదు, అన్నీ అనకూడదు, మొత్తం పులుసు. సో మొత్తం పులుసు ఒకేసారి కలుపుకుంటే కొంచెం కొంచెం తీసుకొని కలుపుతున్నా. ఎందుకంటే ఒకవేళ ఎక్కువైంది అనుకో తీయలేం కదా, తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉండకూడదు అన్నమాట. అన్నం చక్కగా కలిసిపోవాలి. అది అందుకని దాన్ని పాసం చేయకూడదు, మెత్తగా. ఓకేనా? నాకు తెలిసి మనం ఉడకపెట్టింది మొత్తం పట్టేస్తుంది. ఒక్కరో రుచి చూద్దాం, ఉప్పు ఏమన్నా పడుతుందేమో. సరిగ్గా సరిపోయింది. మొత్తం వేసేస్తా, ఎందుకంటే చక్కగా పీల్ చేసుకుంటాం. ఇది 150 గ్రామ్స్ చింతపండు, 100 గ్రాముల బెల్లం. చెప్పాను కదా, ఒక్క అరగంట ముందే. సెంటర్లో వస్తుందా నువ్వు చేస్తుంటే వీడియో? వస్తుంది, ఎందుకు రాదు. ఇప్పుడు చెయ్యి పెట్టగలుగుతున్నాను. ఇట్లా చూడు, ఎంత జ్యూసీగా ఉంది కదా. అలానే ఉండాలా? కాదమ్మా, మొత్తం వేలు చేసుకుంటుంది ఒక్క అరగంట. ఇంకొంచెం అన్నం పడితే తర్వాత కలుపుకోవచ్చు. అప్పటికప్పుడు తింటే అంత బాగుండదు, కానీ అరగంట తర్వాత ఆ జ్యూసీ అంతా మొత్తం కానీ నాకు కొంచెం ఎందుకో ఎక్కువ అవుతుంది, ఒక గుప్పెడు అన్నం పడుతుంది. చూసి కావాలంటే అన్నం కలిపేసుకుందాం. ఓకేనా? చూడమ్మా, ఒక్క అరగంట అయింది కదా మనం కలిపి. ఇందాక ఎట్లా ఉంది, ఎంత చక్కగా పిలుచుకుంది. నైవేద్యానికి గిన్నెలోకి తీసుకుందాం దేవుడికి. తర్వాత పరమాన్నం పెడతాను.